ప్లీజ్ ఫ్రెండ్స్, కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 14ని తీసుకొచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. సారీ రా మీకు, ఈరోజు అంతా పడుకొనే ఉన్నాను. ఆకలిస్తోంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఒక్కసారి బయటికి రావే, నిన్ను చూసి నా కడుపు నింపుకుంటాను. రొద్దు నుంచి ఒక్కసారి కూడా చూడలేదు నిన్ను. మేఘు నా గురించి ఏమనుకుంటుందో ఏంటో. ప్లీజ్ మేఘు, ఒక్కసారి రా. నాకు అక్కడికి రావాలనుంది, కానీ రోజు వస్తే వాడు నన్ను గుర్తుపడతాడు. వాడు ఇంట్లోనే సచ్చాడా బయటికి వెళ్ళాడా? ఇంకాసేపు అయితే చీకటి అవుతుంది. మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చేటట్టున్నారు. హలో అన్నయ్య. వాణి, ఏంట్రా ఇప్పుడు కాల్ చేసావు? ఏం లేదన్నయ్య, పెద్దమ్మ ఫోన్ చేసిందన్నయ్య. నువ్వు ఎక్కడుంటున్నావో కనుక్కున్నారు. నిన్ను అడిగారా? ఎక్కడున్నానో చెప్పావా? లేదన్నయ్య, నాకు తెలీదన్నాను. కానీ పెద్దమ్మ చెప్పేసింది నువ్వు ఎక్కడున్నావో. నాకు తెలిసి వాళ్ళు అక్కడికి వస్తారేమో అన్నయ్య. తెలుసు, నిన్నే కాల్ చేసింది మమ్మీ. వస్తున్నారంట. అన్నయ్య ఏమైనా ప్రాబ్లమా? లేదురా, నాకేం ప్రాబ్లం లేదు. పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారంతే. సరే, కాలేజ్కి వెళ్ళావా? వెళ్ళానన్నయ్య, ఇప్పుడే వచ్చాను. చూసేసరికి మిస్డ్ కాల్స్ ఉన్నాయి పెద్దమ్మవి. ఫోన్ చేస్తే ఇదంతా చెప్పింది. ఇట్స్ ఓకేరా, థ్యాంక్ యూ. వాణి, ఏంటన్నయ్య? నీకు విషయం చెప్పాలి. చెప్పన్నయ్య. నా దగ్గర దాస్తున్నావా నువ్వు? అలా కాదే. ఏంటన్నయ్య, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను సొంత చెల్లిలానే భావించావు. నేను ఒక అన్నయ్యలానే భావించాను, సొంత అన్నయ్యలా. ఏదున్నా మన ఇద్దరం షేర్ చేసుకుంటాం కదా. మరేంటి, నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పమన్నాను కదా. నాకు చేతనైతే ఏమైనా సాయం చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ రా. నువ్వైతే డిప్రెషన్లోకి అస్సలు వెళ్ళకన్నయ్య. నీకు నేనున్నాను. నీకెప్పుడు బాధగా అనిపించినా నాకు ఫోన్ చేయి. వింటున్నావా? వాణి, మేఘనా? అన్నయ్య, నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను. మేఘు బాగుందా? దాని ఫోన్ అస్సలు కలవట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను. నువ్వు ఎప్పుడైనా వెళ్తే తనతో ఒకసారి మాట్లాడించన్నయ్య. ఓకేనా? ఓకే, మాట్లాడిస్తానులే. నేనైతే ఎప్పుడు ఫోన్ చేసినా నీ గురించే అడుగుతోందన్నయ్య. కలిసావా తనని? లేదు, కనిపించింది. నువ్వు కూడా కనిపించినట్టున్నావు తనకి. నీ గురించే అడుగుతోంది. ఏమంటోంది తను? మాట్లాడిందా నీతో? రెండు సార్లు మాట్లాడింది అన్నయ్య. ఒకసారి 1/2 నిమిషం, ఇంకోసారి 15 నిమిషం, అంతే. తొందర కట్ అయిపోతుంది ఫోన్. ఎలా ఉందంట తను? ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా సాడ్గా మాట్లాడింది అన్నయ్య. భయపడిందేమో పాపం, కొత్త కదా. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసినప్పుడైతే చాలా హ్యాపీగా మాట్లాడింది. ఒక్క రోజుకి అలవాటైపోయినట్టుంది అన్నయ్య, ఊరు మనుషులు అన్నీ. ఓకే, బాయ్ రా. మా మమ్మీ వాళ్ళు వస్తారు ఇప్పుడు. బాయ్ అన్నయ్య. నువ్వైతే పెద్దమ్మ పెద్దనాన్న ఏమన్నా పట్టించుకోకన్నయ్య. ఇలా విని అలా విడిచిపెట్టు ప్లీజ్. అస్సలు ఫీల్ అవ్వకు. అలాగే, నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే అన్నయ్య, బాయ్. బాయ్. డౌటే అక్కర్లేదు, మేఘు చాలా సంతోషంగా ఉంది. తనకి నేనంటే ఇష్టం, వాడంటే అసహ్యం. లవ్ యూ మేఘు. ఇంకొకసారి వెళ్ళి చూస్తాను. మళ్ళీ మమ్మీ వాళ్ళు వెళ్ళాకే సాధ్యమవుతుంది తన దగ్గరికి వెళ్ళడం. జీరో, ఇది తిను. పాలు తెస్తానన్నావు కదరా, మళ్ళీ ఇదేంటి? రొద్దు నుంచి ఏం లేదు, కొంచెమే తెచ్చాను. ఇది తిను. స్పూన్ ఎదురా. అరే, ఆ అయ్యగారి ఫేస్లో స్మైలింగు ఆంటీ అంకుల్ని చూడాలనిపిస్తుందారా? చాలా రోజులైంది కదా. నువ్వైతే త్వరగా తినేసిరా, కింద టీ తాగుదాం. ఓకే. ఎన్ని రోజులు అవుతోంది వీడు అంకుల్ ఆంటీని చూసి. ఫేస్లోనే తెలిసిపోతుంది. చాలా హ్యాపీగా ఉన్నాడు వీడు. త్వరగా రారా, ఇప్పటికే చాలా లేట్ అయింది. వస్తున్నాను. ఈయన ఏం చెప్తాంటే మళ్ళక్క బయటకు వెళ్తలేడు అన్నాడు. లేడు, గప్పుడెప్పుడో అన్నాడు తిని. ఈ సంధ్య వేళ వండుడేంది? లేపకపోయినావు? నేను లేపన్నా మరి? ఇగో నువ్వు నా ఇంట కోకి చెప్తానా. 6 నెలలు నా ఇంట్లో ఉంటాడు, 6 నెలలు నీ ఇంట్లో ఉంటాడు. 6 నెలలు నా ఇంట్లో అడుగు పెట్టద్దు నువ్వు.
అసలు మాట్లాడు కూడా మాట్లాడద్దు. నీ ఇంట్లో అడుగు పెట్టద్దంటే సరే ఊకుంటా కానీ మాట్లాడద్దంటే కోపం వస్తుంది. ఇప్పుడు నీకు మంచిగానే ఉంటుంది. మళ్ళీ 6 నెలలకు మా ఇంటికి వచ్చినప్పుడు గప్పుడు తెలుస్తుంది నీకు. 6 నెలల దాకా మాట్లాడకుండా ఎట్లుంటావో. ఇంటికి రాకపోతేవి కానీ. అగో దుకాణం మొదలు పెట్టిండ్రా అత్తమ్మలు. ఏమైందే పొల్లా ఇవాళ ఇప్పుడు ఉడబడుతుంది. ఈ సంధ్య వేళలు ఉడబడుతుంది. సంధ్య వేళలు ఉడవద్దంటది, పండద్దంటది. బతుకుండద్దు మరి, చచ్చిపోవాలి. నువ్వు ఏం మాట్లాడినా నీకు రోషం వేస్తుంది కానీ నేను చచ్చిపోవాలని అన్నానా? మరి ఊడవద్దు, పండద్దు, లేవద్దు అని పడుతుంది. ఏ ఊకోండి, ఏం మొత్తుకుంటారు ఊకే. నువ్వేంత మరి ఇప్పుడు ఉడతాను గింత లేటుగా? ఏ అంత అలిస్ట్ ఉండే పన్న లేసరికి గీయాలైంది. ఇక రేపటి నుంచి బీడీలు చేసుడేనే. ఇక ఇయ్యాలి ఒక్కరోజే పండుడు. రేపటి సంది పని పని పని. ఇప్పుడు లేచినావే? నువ్వు వచ్చి లేపుతావేమో అనుకున్నా. నువ్వు గింతసేపటికి వచ్చినావు. అదే నిద్ర పట్టింది అట్లేవన్నా. ఇక వండుతీ. ఇక రేపటి సంది బీడీలు చెయ్యన్నా, నీకు రెస్ట్ ఏడుంటుంది. చాయ్ పెట్టిపోయే. పెట్టుకత్తా. కాలు చేతులు కడుక్కో. ఇక ఎటు పోతావు మళ్ళా? ఇక ఎటు పోను కానీ పెట్టుకురాపో. చాయ్ తాగినారవ్వా? తాగినాం. మీ చిన్న బాబు ఇంకా లేవని లేడు. మేమే ఇద్దరం తాగినాం. ఆగో గీ కారే వాళ్ళది. గింత పెద్ద కారు రావట్టనేమే మన ఊర్లకు. అబ్బా, గింత పెద్ద కారును నేను ఏడ చూడలే. సినిమాలలో చూసినా గానీ నేను కూడా ఏడ చూడలే. అయ్యో, మా రాజలింగాన్ని ఉంటే చూసేటోడు కదా. లేపకరావే అంటే లేపకరాలేదు, పన్నాడు. చూస్తే అయిపో. ఇప్పుడు చూసి ఏం చేస్తాడు? ఏ ఆండ్రి మీరు, గీ కారే వాళ్ళదని నేను చూస్తానా? మన ఊర్లో గింత పెద్ద కారు ఉన్న వాళ్ళు ఉన్నారబ్బా. నీ దోస్త్ అనిత గిట్ట కొన్నా అదే కారు? అని తేడాగుంటది. గారవిందు పాత బండి అట్లనే నడుపుతాడు. కొత్తది కొనమంటేనే కొంటలేడట. గింత పెద్ద కారు కొంటాడా? ఏది మనూరు వాళ్ళది కాదు కారు. మనూరు వాళ్ళు కొన్న చిన్న కారు కొంటారు, గింత పెద్దది వాళ్ళు కొంటారబ్బా. నాకు ఇప్పుడు అర్థమైంది. అనితోళ్ళ ఇంట్లో పైన కిరాయికుంటాడు కదా గా పిల్లగాడు. ఒక పిల్లగానికి పైసలు బాగున్నాయట. గాయన గిట్ట కొన్నాడేమో పిల్లడు. గంత చిన్న పోరానికి గింత పెద్ద కారా? మరి పైసలు ఉన్న వాళ్ళ సంగతి ఏందనుకుంటాను? అత్తలు చూసిండ్రా ఎంత పెద్ద కారు? ఏమండి, నువ్వు గిట్లాంటి కారు ఎప్పుడన్నా కొంటావా? మా కొంట వచ్చే జన్మల. వచ్చే జన్మల కొంటావా? వట్టి కారన్నా కొంటావా లేదా ఈ జన్మల? బొమ్మ కారు కొనిస్తా, ఆడుకో. నీ ఎత్తైండు నీ కొడుకు. ఇంకా బొమ్మలు కొనుక్కుంటా కూసో. తలుపులు దగ్గరికి వేసుకొని వండుకో. మళ్ళా రాత్రి గదే టైం కత్తా. ఆ ఇంటెనక తలుపులు ఎత్తానవా లేదా? మొత్తం దోమలు ఇంట్లో కట్టాన్నాయి. ఇప్పుడు వేసున్నాయా తీసున్నాయా? సంధ్య వేళ కాగానే మూసేయాలి. అప్పుడే పెట్టేసినయ్యా. బాసన్లు ఏమన్నా దోముకునేటివి ఉంటే ఆల పొద్దుగాలనే దోముకో. సాయంత్రికి దోమకు, దోమలన్నీ లోపల కత్తాన్నాయి. వాళ్ళు ఇంట్లో కత్తాన్రా రోజు. ఎవరు? అదే గానితనో గా అత్తనో వాళ్ళన్న అత్తండ్రా. గా ముసలిది ఉన్నది కదా, ఇల్లు వాళ్ళన్న అత్తండ్రా ఇంటకు. ఆస్తలేరయ్యా, బయట కనిపిస్తే మాట్లాడతారంతే. బాగా పెట్టుకోకాలతోటి దోస్తానాలు పెట్టుకోకు, అర్థమవుతుందా? ఏదోటి పనిగడ చేసుకుంటా కూసో. కొన్ని రోజులైతే నేను పనికి పట్టకపోతా. ఇప్పుడే తీసుకపోతే పెళ్ళైంది పిల్లని ఇప్పుడే పట్టుకపోతాండ అంటారు. రేపటి నుంచి నేను పోతా పనికి. ఇంట్లో టీవీ కూడా లేదా, బోరు కొడతలేదా అని అడుగుతారు అమ్మలక్కలు. ముచ్చట్లు పెట్టకాలతోటి. నీ పని ఏందో నువ్వు చూసుకో. ఇక పనికి పోయేత్తివంటే రోజు అలసిపోయి నిద్రపోతావు. బోరు కొట్టుడు బీరు కొట్టుడు ఏముంటది, వినబడుతుందా? ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు ఎటు పోయిందంటే? ఇంట్లోనే ఉన్నాడు, పడుకున్నాడు అని చెప్తా. గట్లా. ఈ కారు వాళ్ళది. ఎంత పెద్ద కారు? సిటీలకు పోవడానికి షార్ట్ కట్ల పల్లెటూర్ల నుంచి పోతారు. లేకపోతే గీడ గంట పెద్ద కారు ఉన్న వాళ్ళు ఉన్నారు. లేరు. ఏయ్, ఎటు బీరిపోతాన్నావు? నడు లోపలికి. ఏమో కార్లను చూసుకుంటా మురిసిపోతాంది. వీరు, ఏమైంది? చీకటి పడుతోంది. ఈరోజు ఒక్కసారి కూడా రాలేదు ఇంటి వైపు. ఎక్కడన్నా ఊర్లో ఉన్నావా లేదా? నా ఫోన్కి కూడా అసలు ఒక్క కాల్ రాలేదు. వీరు ఎక్కడికైనా వెళ్ళాడా? మొన్న వస్తే బాగుండు. మొన్న కనిపిస్తే
అడగాల మొన్నకి మా గురించి తెలుసో లేదో, అడిగితే ఇంకేమైనా అనుకుంటాడేమో. ఎక్కడున్నావు ధీరు? ఇంకాసేపు అయితే చీకటి పడుతుంది ధీరు. ఇతను వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తా? ఏమే పిల్ల, పనేనా అదే? అయింది పెద్దమ్మ. దా గొడసేపు గిడ కూర్చొని మాట్లాడుకుందా. నీతో మాట్లాడుతూ కూర్చుంటే ఇతను ఏమంటాడు? వెళ్ళాలా? దాదా ఉన్నాడా రమేషు? ఉన్నాడు పెద్దమ్మ, పడుకున్నాడు. అయితే నువ్వు ఉన్నప్పుడు ఎందుకు తీయని, లేనప్పుడు వచ్చావు. సాయి తాగినావా? నువ్వు తాగావా పెద్దమ్మ? తాగినా ఇప్పుడే. ఆ ముసల్దానికి వచ్చినా నేను ఇంత తాగినా. వెళ్ళినావా బయటకు? ఇక టీవీ సీరియల్ల టైం అయింది. నీ కొంపల చూద్దామంటేనేమో నువ్వు పెట్టుకొనియవు. ఇక అనిత దగ్గరికే పోయి చూస్తా. అది పెట్టుకొని ఇస్తుందా? అది కూడా ఏమో ఏమో చూస్తుంది. నీకు నచ్చినవి పెట్టుకొని ఇస్తుందా అది? గది నేను ఒకటే చూస్తాం. నువ్వెప్పటియో పాతకాలం నాటివి చూస్తావు. మేమిద్దరం ఒకటే రకం. మంచి రకమేతి. ఏం చేస్తాండు పిల్ల నీ మొగుడు? ఉన్నాడట, లోపల వన్నాడట. నీకెందుకు? అయ్యో, దాన్ని అడిగితే నీకేమైనా వస్తుంది? సాయం మంచిగా పెట్టుడు రాదు కానీ ఏమో బాగా కొడుతుంది. కమ్మగా తాగితేవి లొట్టడంతా పోతే 10 కారీలు ముంచుకొని మళ్ళేమో చదవబడుతుంది. నీ పేరేందో ఉండే? మేఘన. మేఘన, కారీలు తింటావా నువ్వు? చాయలో ముంచుకొని తింటావా? మా ఇంట్లో ఉన్నాయి 2 ఇత్తా. వద్దు పెద్దమ్మ, నేను తినను. తినవా? బిస్కెట్లు తింటావా మరి? వద్దు. ఏ సిగ్గుపడకు పిల్ల. మంచిగా నోరార పెద్దమ్మ అని పిలుతాను. పెద్దమ్మనే అనుకో. అందరూ నీ లెక్క సిగ్గుమానం లేకుండా ఉంటారా? నువ్వు ఎక్కతక్క మాట్లాడకు. మాటలు వినైనా ధీరు బయటకు రావట్లేదు. అగో ఈ కారోళ్ళది. అప్పటి సంది చక్కర్ల మీద చక్కర్లు కొడుతుంది. బుయ్య సప్పుడైతే ఏందో అనుకున్నా. ఈ కారేంటి ఇక్కడికి వచ్చి ఆగింది? బాగా పెద్ద కారోళ్ళ కనబడుతుంది. నరేంద్ర మోడీ వస్తాండి ఏంది మనూరికి? ఇంట్లో నరేంద్ర మోడీ ఉంటాడు. ఉంటాడు. ఈ ఎండుకపోయిన ఎల్లమ్మ ముఖాన్ని చూడ్డానికి వచ్చిందట నరేంద్ర మోడీ. ఇంకా నయమే. ఆ నరేంద్ర మోడీ వస్తే గిట్ల రాడు. హెలికాప్టర్లు వస్తాడు పైనుంచి. హెలికాప్టర్లు వస్తాడు? ఏరోప్లేన్లు వస్తాడు? విమానంలో వస్తాడు. విమానంనే ఏరోప్లేన్ అంటారు. నీకేం ఎరకలేదు. నీకేమెరక? హెలికాప్టర్ అంటివి. నువ్వన్నావు కానీ ముందు. నేనేడంటే నువ్వే అంటివి. ముందు నువ్వన్నావు, నేను కాదు. అర్థమవుతుందా? ఓ ముసలి మొక్కదానా, నువ్వే అన్నవే, నేను కాదు. నీ బక్క ముఖం ఎండకపోను. ఛీ, బ్లడీ పీపుల్. ఇలాంటి పల్లెటూర్లకి అస్సలు రావద్దనుకున్నాను. నా కొడుకు వచ్చాడు, నా మొగుడు వచ్చాడు, నన్ను తీసుకొచ్చారు. ఎక్స్క్యూజ్ మీ. అగో ఈ మేఘన కొరకు వచ్చిండ్రా? ఎవరు? మేమెవరో నీకెందుకులే కానీ. అగో ఈ మేఘనతోటి ఎంత ముచ్చట పెడతాండ్రు. ఇక్కడ ధీరజ్ ఎక్కడుంటాడో తెలుసా నీకు? ధీరజ్ తెలీదు. అయ్యా నన్ను అడుగురు, నేను చెప్తా. పోయి నిన్నే అడగాల. చెప్పండి, ధీరజ్ ఎక్కడుంటాడు? ఏమో నరేంద్ర మోడీ ఎక్కడ ఉంటాడు అన్నట్టు అడగబట్టే. ధీరజ్ గురించి ఎందుకు అడుగుతున్నారు వీళ్ళెవరు అసలు? ధీరజ్ వాళ్ళ మమ్మీ డాడీనా? వీళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. వీళ్ళు ఎప్పుడైనా వాణి వాళ్ళ ఇంటికి వచ్చారా? అవును, వీళ్ళు ఖచ్చితంగా ధీరజ్ వాళ్ళ మమ్మీ డాడీనే. అంటే ఈ కార్ అప్పటి నుంచి తిరుగుతోంది ధీరజ్ కోసమా? కొంపదీసి నా ధీరజ్ని తీసుకెళ్ళిపోతారా? అసలు ధీరజ్ ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటున్నాడు? నేను కనీసం ధీరజ్ని ఒక్క మాట కూడా అడగలేదు. ధీరు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? అందుకే ఈరోజు నన్ను కలవడానికి రాలేదా? నిజమేనేమో, వీళ్ళు అందుకే వచ్చారా? ధీరు, భయమేస్తోంది నాకు. వీళ్ళని చూస్తేనే భయమేస్తోంది ధీరు. నువ్వు ధీరజ్కి ఏమవుతావు? అక్క వసలేవా? యూ సిల్లీ వుమెన్. నేను ధీరజ్కి అక్కను కాదు, చెల్లెను కాను. మరేంది? ధీరజ్ వల్ల అమ్మని. ఏంటి ధీరజ్కి అమ్మవా? అంటే నీ కడుపులోకి వెళ్ళి పుట్టిండా ధీరజ్? ధీరజ్ని 9 మాసాలు మోసి కన్నాను. ధీరజ్ వల్ల కన్న తల్లి నేను. అయితే ఏంటి ఇప్పుడు? ఇట్లా కొడతాను లేవు నువ్వు. చిన్న పోర్లు ఎక్కున్నావు.
పొట్టి డ్రెస్ వేసుకున్నావు. మేము సిటీలో ఇలానే వేసుకుంటాం. ముందు చెప్పండి, ధీరజ్ ఎక్కడున్నాడు? గిది నా పెద్ద కొడుకు ఇల్లు. ఆ ఇంట్లో నా పెద్ద కొడుకు కోడలు ఉంటారు. ధీరజ్ ఎక్కడుంటాడో చెప్పమ్మా. మీ కొడుకు కోడల గురించి ఎందుకు చెప్తున్నావు? గరే గరే చెప్తాన్నా. గీనవాళ్ళు మరి. నేను ధీరజ్ వాళ్ళ డాడీని. డాడీవా? నువ్వు డాడీ లెక్క మా కొడతావు కానీ గీ పిల్లనే మమ్మీ లెక్క కొడతాను లేదు. చిన్న పొల్ల లెక్క ఉన్నది. అగొగ్గ మేఘన పొర లెక్కనే ఉన్నది. ఇట్స్ ఓకే. ఎక్కడున్నాడు ధీరజ్? అగొగ్గ పైన బంగ్లా పైన ధీరజ్ ఉంటాడు. మా ఇంట్లోనే ఉంటాడు. ఎందుకు వచ్చినావంటే చెప్పని ఎప్పుడు పిల్లగాడు. ఇంత పెద్ద కారు ఉన్నది, మిమ్మల్ని చూస్తే గిన్ని కోట్లు ఉన్నాయి. ఎందుకు వచ్చిండు మరి ధీరజ్ గిడికి? వాడికి పల్లెటూరు ప్రకృతి అంటే చాలా ఇష్టం అమ్మా, అందుకే ఇక్కడికి వచ్చుంటున్నాడు. అవునా? మీకు కూడా ఇష్టమైంది, మీరు కూడా వచ్చిండ్రు. గిది ఎట్లా పాడైంది కదా దిడుదు బొమ్మ తరిగా. దీన్ని పట్టుకొనేమో చిన్న పోరు లెక్కున్నామంటది గిది. ఎట్లా పాడైంది అది ముదిరిపోయిన ముఖం పెట్టుకొని. పొట్టంగి వేసుకుంటే చిన్న పోరు అవుతుంది అది. గా మేఘన లెక్కున్నదంట అంది. ఇంకా మేఘనని చూస్తే ముద్దు పెట్టుకోబుద్ది అవుతుంది. గిదిన్ని చూస్తే కక్కే వస్తాను దాన్ని. లేదు, మా కొడుకుని తీసుకెళ్ళిపోదామని వచ్చాం. అయ్యో, తీసుకుపోతారా అయితే? ఎందుకు ఉండని, మేము మంచిగా చూసుకుంటున్నాం కదా. మా కొడుక్కి పెళ్లి సెటిల్ అయింది, తీసుకెళ్ళి పెళ్లి చేయడానికి వచ్చాం. అవునా? తీసుకుపోతాండ్రా అయితే? పెళ్లి సెటిల్ అయిందా? మంచిది మంచిది. పిల్లగాడు మస్తు మంచోడు, మంచి పిల్ల దొరుకుతుంది ఆయనకు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వాడి వెంట పడేవాళ్ళు. ఆవు, నీ కొడుకు హీరో లెక్కుంటాడు. నువ్వు హీరోయిన్ లెక్కున్నావు, నీ కొడుకు హీరో లెక్కుంటాడు. ఎట్లా ఇగిలిత్తాంది. తీరు, నీకు పెళ్లి సెటిల్ అయిందా? పెళ్లి చేసుకుంటున్నావా తీరు? అటు పక్క పొన్న మెట్లున్నాయి, పోండ్రి. ఏ ధీరజు, ఓ ధీరజు, లోపల ఏడున్నాడు? మేము వెళ్తాంలేండి. కిరాయి బిరాయి అన్నీ కట్టి పోండ్రియా, అన్నీ కట్టి వెళ్తాం. అరే, ఇక్కడ కూడా లేడు వీడు. నేను కాల్ చేస్తాను, ఉండండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ, చాలా పీస్ఫుల్ గా ఉంది కదా. నో పొల్యూషన్, నో డస్ట్, నథింగ్. అందుకే వీడు ఇక్కడ ఉండడానికి ఇష్టపడతాడు. చెండాలంగా ఉంది, అన్ని పల్లెటూరు మొహాలు. ఈ రూమ్ చూసారా ఎంత డిమ్గా ఉంది? కనీసం లైట్ కూడా లేదు. రాత్రిపూట లైట్ ఎందుకు? ఇలా ఉంటేనే హాయిగా నిద్ర పడుతుంది. చదువుకోవాలనుకుంటే లైట్ వేసుకోవచ్చు. మీతో మాట్లాడుతున్నాను చూడు, అది నా తెలివి తక్కువతనం. ముందైతే వాడికి కాల్ చేయి. చేస్తావా, నన్ను చేయమంటావా? నేను చేస్తే వంకర టింకర ఆన్సర్లు ఇస్తాడు వాడు. మీరే చేయండి. వాడు గనుక ఎక్కడికైనా వెళ్ళాడని చెప్పాడో, ఏం చేస్తావు? ఏం చేస్తాను? మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తాం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఇలా జరిగితే ఎవరినైనా పట్టుకొని వస్తాను. 2 బౌన్సర్లను తీసుకొస్తే వాళ్ళే వచ్చి వాడిని కట్టి పడేస్తారు. వాడు కొడుకు అనుకుంటున్నావా, ఇంకేదైనా అనుకుంటున్నావా? ఏదైనా ప్రేమగా చెప్పాలి. హలో, వాడికి ప్రేమ చూపించేది నేనే, అర్థమవుతుందా? హలో ధీరజ్. హలో మమ్మీ, ఎక్కడున్నారు? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మేము ఇంటికి వచ్చేసాం రా. మా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎక్కడి నుంచి వెయిట్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉంటావని చెప్పారు కింద. అసలు ఇది నీ రూమేనా? ఇంకెక్కడికైనా వచ్చామా అండి మనం? ఎవరు మనల్ని ట్రాప్ చేయలేదు కదా? కూల్ మామ్, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు ఉండర్లే. నేను వస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు అసలు? ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నావా? లేదమ్మా, అన్నింటికీ అనుమానాలేనా నీకు? ఇక్కడ దగ్గరలోనే నా ఫ్రెండ్ షాప్ ఉంది, అక్కడ కూర్చొని నీకోసం చూస్తున్నాం. షాప్ ముందున్నావా? మాకు షాప్ ఎక్కడ కనిపించలేదే. మీరు వేరే రూట్ నుంచి వచ్చినట్టున్నారు. వస్తున్నానుండు. చూసావా వాడికి మమ్మీ అంటే ఎంత ప్రేమో? నా కోసం అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాడంట, రోడ్ సైడ్ షాప్ దగ్గర. మరి మనకు కనిపించలేదు కదా. మనం వేరే రూట్ నుంచి వచ్చామంటున్నాడు. మరి వెళ్దామా మనం అక్కడికి, షాప్ దగ్గరికి? వాడు వస్తానంటున్నాడు కదా, వెయిట్ చేయండి. అబ్బా, ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఉంది నాకు. బ్లడీ విలేజ్. ఈ ఇల్లేంటి ఇంత చెత్తగా ఉంది? వాడు ఎప్పుడూ నీట్గానే పెట్టుకుంటాడు. ఇంత క్లీన్గా ఉంది, నీకెందుకు అలా అనిపిస్తుంది? యూ జస్ట్ షట్ అప్.
నేనేది మాట్లాడినా దానికి అపోజిట్గా మాట్లాడడం నీకు అలవాటైపోయింది. అదే వాడు కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు నేను ఏమన్నానని? క్లీన్గానే ఉంది కదా అన్నాను. మీరు నోరు మూసుకోండి. కింద ఆవిడేమందో విన్నావుగా? ఏమంది? నేను ఎంత యంగ్గా ఉన్నానంట, ధీరజ్కి సిస్టర్లా. నువ్వు డాడీలానే ఉన్నావంట. అర్థమైందా? నీకు నా వాల్యూ తెలుస్తలేదు. నవ్వుతున్నావేంటి? మమ్మీ వాళ్ళు వచ్చారంటారా? ఎక్కడికి వచ్చారా? మన ఇంట్లో ఉన్నారట్రా. అవునా? మనం ఇక్కడే ఉన్నాం. ఎప్పుడు వచ్చారు? నాకు టెన్షన్గా ఉందిరా. నువ్వు టెన్షన్ పడుతున్నావా? కామెడీ. ఒప్పుకుంటారంటవారా? అస్సలు ఒప్పుకోరు. పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఎవడు ఒప్పుకుంటాడు చెప్పు? నేను మీ మమ్మీ డాడీ ప్లేస్లో ఉన్నా అస్సలు ఒప్పుకోకపోయేటోని. అలా అనకరా ప్లీజ్. నేను చెప్పాను కదరా ముందే, వేరే లవర్ ఉందని చెప్తానని. అమ్మాయికి పెళ్ళైందని చెప్పను. చెప్పకపోతే వాళ్ళు తెలుసుకోలేరు అనుకుంటున్నావా? ఎలా తెలుస్తుందిరా? చెప్తే నువ్వే చెప్తావు. నీకొక్కడికే తెలుసు తన గురించి. నేనెందుకు చెప్తానురా? ప్లీజ్ రా, నాకు హెల్ప్ చేయరా. రే, నువ్వు నన్ను అడగాల. చెప్పు. ఏం చెప్పమంటే అది చెప్తాను, ఏం చేయమంటే అది చేస్తాను. నువ్వు నా కోసం ఎంత చేసావురా? నేను నీకోసం ఈ మాట సాయం కూడా చేయలేనారా? థ్యాంక్స్ రా. చెప్పు. అమ్మాయిని లవ్ చేశాను, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పు. మరి ఎక్కడుంటుందంటే ఏం చెప్పాలి? ఇదే ఊర్లో ఉందని తెలిస్తే వాళ్ళు కనిపెట్టేస్తారా. అలా చెప్పకు. అమ్మో, పల్లెటూరు అమ్మాయి అంటే మమ్మీకి అస్సలు నచ్చదురా. సిటీలోనే ఉంటుందని చెప్పనా? చెప్పు. మరి మీ డాడీ ఒప్పుకుంటాడా? డాడీ ఎప్పుడు నా ఇష్టాలకి వాల్యూ ఇస్తాడురా. మమ్మీని ఒప్పించడం చాలా కష్టం. మరి ముందు అంకుల్కి చెప్తే అయిపోయేది కదరా. అంకుల్ ఒప్పించేటోడేమో మీ మమ్మీని. అంత సీన్ లేదురా. మామ్ నేను చెప్తే వింటుందేమో కానీ డాడ్ చెప్తే అస్సలు వినదు. మొత్తం ఆపోజిట్ చేసేస్తుంది. సరే, ఇప్పుడైతే డీటెయిల్స్ ఏం చెప్పకు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని అయితే చెప్పు. ఏమోరా, ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటుందేమో మమ్మీ. ఆ అమ్మాయికి డబ్బు లేకపోతే అస్సలు ఒప్పుకోదు. ఒక పని చేయరా, అంకుల్ అన్న ఆంటీ అన్న నన్ను అడుగుతారుగా, నేను చెప్తాను అమ్మాయి యుఎస్లో ఉంది, చదువుకుంటుందని. వావ్, గుడ్ ఐడియారా. యుఎస్లో ఉంది, చదువు అయిపోయాక పెళ్లి చేసుకుంటానని చెప్తాను. ఏమంటావు? సూపర్. అప్పుడు వాళ్ళు అక్కడ వెతకను లేరు. అయినా మమ్మీ అక్కడికి వెళ్ళి కూడా వెతికిస్తుందిరా. వెతకని, ఎంత వెతికినా దొరకరు కదా. అసలు అక్కడ అమ్మాయి ఉంటే కదా. సూపర్. నడు, ఏదో ఒక అడుగైతే వేద్దాం పద. నేను మొత్తం 8 మంది అమ్మాయిల్ని చూశాను. ఆస్తిలో తక్కువ లేదు, అంతస్తులో తక్కువ లేదు, అందంలో కూడా తక్కువ లేరు. అసలు వాడు ఎందుకు చేసుకొని అంటున్నాడు? నువ్వే కదా నీ ఫ్రెండ్ కూతుర్ని చేసుకోవాలని చూస్తున్నావు. వామ్మో, మీ మమ్మీ ఫుల్ సీరియస్ ఉందిరా. వాడికి నువ్వు చూసిన సంబంధాలు ఏవి నచ్చవు. అలాంటి అమ్మాయిలు వాడికి అస్సలే నచ్చరు. అయితే అడుగు తినే మొహంలా ఉన్న నీ ఫ్రెండ్ కూతురికిచ్చి పెళ్లి చేస్తావా? నేను చేస్తానని చెప్పానా? జస్ట్ చూస్తానన్నాను అంతే. వాడికి నచ్చితేనే చేస్తానని చెప్పాను. నీలాగా మొండికెయ్యను. అర్థమవుతుందా? అంత అందమైన అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాడెవరినో లవ్ చేస్తున్నాడండి. చేస్తే చెయ్యని. వాడికి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పేంటి? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు తను. నేను అస్సలు ఒప్పుకోను. వాడు లవ్ చేసిన అమ్మాయి ఎవతైనా సరే దాన్ని మర్డర్ చేశాకే నేను నిద్రపోతాను. డోంట్ బీ సిల్లీ. నువ్వు మనిషివి అనుకుంటున్నావా, రాక్షసివి అనుకుంటున్నావా? అలాంటి మాటలు వాడి ముందు మాట్లాడొద్దని చెప్పాను. ఏందిరా మీ అమ్మ మర్డర్ చేస్తా అంటాంది? దాన్ని ఖచ్చితంగా చంపేస్తాను. అది ఎవతైనా సరే, నీ ఫ్రెండ్ కూతురైనా సరే. నా ఫ్రెండ్ పైన, ఫ్రెండ్ కూతురి పైన చెయ్యి వేసావనుకో, నేను నిన్ను చంపేస్తాను. చంపేయ్, చూస్తాను. నీ ఫ్రెండ్ కూతురికి ఇప్పుడే 100 ఏళ్ళు నిండుతాయి అనుకోలేదు నేను. నీకేమైనా మెంటలా? అసలు వాడు తనని చూడనైనా చూడలేదు. అనవసరంగా నా ఫ్రెండ్ కూతుర్ని డిస్టర్బ్ చెయ్యకు. నేను చెప్తాను వాడికి, నాకు ఇష్టం లేదురా నీ కూతుర్ని నా కొడుకిచ్చి చేయనని. వెరీ గుడ్, అలా రా దారికి. నువ్వు అలా చేస్తావని తెలిస్తే నేను నా ఫ్రెండ్ని, ఫ్రెండ్ కూతుర్ని రిస్క్లో పెట్టే అంత పిచ్చోనేం కాదు. వాడికి ఇంకెవరు లేరా ఏంటి? మన కొడుకు కాకపోతే ఇంకెవరినైనా చేసుకుంటాడు.
నేనే చూస్తాను ఆ అమ్మాయికి మంచి సంబంధాలు చూసి గొప్పగా పెళ్లి చేస్తాను. ఆల్ ద బెస్ట్. మళ్ళీ నా కొడుకు ఏమైనా ప్లాన్ వేసావనుకో. ప్రియాంక, నువ్వు నా ఫ్రెండ్ కూతుర్ని మర్చిపో. నేను తనని ఇందులోకి రానివ్వను. తనకేమైనా జరిగితే నేను ఊరుకోను. రానివ్వనని చెప్తున్నావుగా. అది నా కొడుకు లైఫ్లోకి వస్తే చంపేస్తానన్నాను. రాకపోతే నేనేమనను. నువ్వు ఇలా చేస్తే వాడు అసలు అమ్మాయి గురించి చెప్తాడా? మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తాడు. ఎంత హర్ట్ అవుతాడు వాడు. నేను వాణ్ణి ఎలా మెస్మరైజ్ చేస్తానో చూడండి. ప్రేమగా అడుగుతాను ఆ అమ్మాయి ఎవరని. ఖచ్చితంగా చెప్తాడు. సైలెంట్గా అమ్మాయిని సైడ్ చేసేస్తాను. అవసరమైతే ఫ్యామిలీనే లేపేస్తాను. ఛీ, నువ్వు అసలు తల్లివేనా? నా కొడుకు ఏం పాపం చేసుకున్నాడో ఏమో, నీ కడుపులో పుట్టాడు. ఈ విషయం గనక నీ ద్వారా వాడికి తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. సారీ రదీరు, నేనేం చేయలేకపోతున్నాను. ఓప్, నీకు అసలు ఎవరు లవర్ ఉండొద్దు. నువ్వు తట్టుకోలేవురా. ఆడపిల్ల ఏడ్చినట్టు ఏంటా ఏడుపు? డ్రామాలు ఆపేయండి. వాడు వస్తాడు మళ్ళీ. ఆపమని చెప్పానా? తీరు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా తీరు? 2 రోజుల్లో ఇంత దగ్గర అయ్యావు నాకు. ఇప్పుడు వెళ్ళిపోతావా? పెళ్లి చేసుకుంటావా తీరు? మరి నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను తీరు. నువ్వు అలా చేస్తావనుకోలేదు. అందుకేనా ఈరోజు ఒక్కసారి కూడా నన్ను చూడలేదు, ఇంటి వైపు కూడా రాలేదు. అమ్మా, ఏంటమ్మా అసలు నన్ను ఎందుకు కన్నా? నా బ్రతుకు ఎందుకు ఇలా తయారైందమ్మా? నేనే తప్పు పని చేశాను. ఎవరి వైపు చూడకుండా ఉండాల్సింది. కొట్టినా తిట్టినా పెళ్లి చేసుకున్న వాడితోనే నా జీవితం. అది తెలిసి కూడా ఇంత పెద్ద తప్పు చేశాను. అమ్మ ముందే చెప్పింది, అతను ఏం చేసినా తట్టుకోమ్మా, అతనే నీ భర్త, ఏం చేసినా భరించాలని చెప్పింది. అయినా నేను తప్పటడుగు వేశాను. ధీరేజ్కి దగ్గరైపోయాను. ఇప్పుడు నేను ఎలా మర్చిపోవాలి ధీరు? ఇక్కడ నేను ఎలా బ్రతకాలి? నీ పైన నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ధీరు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తానని చెప్పావు కదా. తీసుకెళ్ళకపోయినా ఒక్కసారైనా చూస్తే చాలు నిన్ను. నాకెంతో ధైర్యంగా ఉంటుంది ధీరు. రోజుకొక్కసారి నిన్ను చూస్తానంతే. ఎక్కడికి వెళ్ళకు ధీరు, ఇక్కడే ఉండిపో. నన్ను పెళ్లి చేసుకోకు. నువ్వు వెళ్ళిపోతే నేను ఇలా ఉండను. అసలు నిన్ను చూసే అర్హత కూడా లేదు నాకు. నీ స్థాయి వేరు, మాలాంటి వాళ్ళ బ్రతుకులు వేరు. అది తెలిసి కూడా ఎందుకు నేను నీకు దగ్గరయ్యాను? మన ప్రేమ ఖరీదు 20,000 పట్టు చీర. నువ్వు నన్ను మోసం చేసావని కూడా అనలేను. ఎందుకంటే ఆ రోజు నువ్వు నీ లిమిట్స్లో నువ్వు ఉన్నావు. అసలు దీని అంతటికీ కారణం నేనే నిన్న రోజు చేపట్టుకుని అందుకే అనుభవిస్తున్నాను. ఎప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకుంటాను. అమ్మ చెప్పినట్టు వింటాను. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను. ఎవరిని చూడను. ఇతనే నా భర్త. చచ్చేదాకా ఇక్కడే పడుంటాను. నేనేమైనా చేసుకుంటే అమ్మ నాన్న బాధపడతారు. నేను వాళ్ళకు పుట్టి చాలా బాధ పెట్టాను వాళ్ళని. ఇంకా వాళ్ళని బాధ పెట్టలేను. వాళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాను. ఇక నా జీవితం ఇంతే. చాలు ధీరు, నువ్వు ఇక్కడుండి నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా నేను కోరుకోను. ఎందుకంటే నీ స్థాయి వేరు. నువ్వు నన్ను చేసుకోవడం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. హ్యాపీగా సెటిల్ అయిపో. నువ్వు సంతోషంగా ఉండాలి ధీరు. నువ్వు నాతో గడిపిన 2 రాత్రులు చాలు. జీవితాంతం ఆ 2 రోజుల్ని తలుచుకుంటూ బ్రతికేస్తాను. నీ ఊహలతో బ్రతికేస్తాను. నువ్వు నా కోసం ఇబ్బందుల్లో పడొద్దు ధీరు. హ్యాపీగా ఉండు. నువ్వంటే
నువ్వంటే నాకు చాలా ఇష్టం ధీరు. నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకో. సంతోషంగా ఉండు. ఐ లవ్ యూ ధీరు. నీ పైన నాకు ద్వేషం లేదు, కోపం లేదు. నువ్వు సంతోషంగా ఉండాలంతే. ఐ లవ్ యూ సో మచ్. ధీరు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి? ఏది నిన్ను అడగలేదు. నీ గురించి నాకు అసలు ఏదీ తెలీదు. నువ్వు చాలా మంచివాడివి ధీరు. అదొక్కటి మాత్రం నాకు తెలుసు. ఐ లవ్ యూ ధీరు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన వీడియో. ఎలా ఉంది వాళ్ళటి వీడియో? పాప మేఘన ధీరజ్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ధీరజ్ ఏం చేయబోతున్నాడు? వాళ్ళ అమ్మను చూసారుగా, ఎంత కఠినంగా ఉందో. మరి మేఘనకు ప్రమాదం ఉందని ధీరజ్ వాళ్ళ అమ్మ నాన్నలతో నిజంగానే వెళ్ళిపోతాడా? వాళ్ళ అమ్మ ఏం చేయబోతోంది? ధీరజ్ మళ్ళీ మేఘనను కలుస్తాడా? ఇదంతా తెలియాలంటే మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. దోస్తులు, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా తెలపండి దోస్తులు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఇంపార్టెంట్ దోస్తులు. ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి కావ్య గువ్వ. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఎప్పటికీ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. Thank you so much for supporting us. Thank you for watching this video. Bye bye.